అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఈరోజు మనం గోపాలకృష్ణ నాయుడు గారితో ఉన్నామండి. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను తల్లి. సార్ నార్మల్గా తీసుకుంటే ఏంటంటే మానసికంగా ఉండేటువంటి వికలాంగులు ఉంటారు, శారీరక వికలాంగులు కూడా ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్యలో తేడా గురించి మీరేం చెప్తారంటే మీ శాస్త్రం ప్రకారం మీరేం చెప్పబడతారు? వైకల్యము అనేటువంటిది శారీరకంగాను మానసికంగాను వస్తూ ఉంటుంది. కొంతమందికి పుట్టుకతోటే ఉండొచ్చు వైకల్యం, కొంతమందికి మధ్యలో రావచ్చు. దీన్ని మనం తెలుసుకోవటానికి సాముద్రిక శాస్త్రం చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను గమనించి చాలా హ్యాండ్స్ని పరిశీలించినప్పుడు శరీరము, నేను చెప్పానుగా ముందు మీకు ఇందాక, శరీరము, బుద్ధి, మనస్సు, అదృష్టము, విచక్షణ అని చెప్పాను. ఇక్కడ మనం అరచేయని మనం చూసినప్పుడు శరీరము, ఈ శరీరము ఇది ఆరోగ్యము, శరీరము యొక్క తత్వము, ఆయుర్దాయము, వీటిని తెలియజేస్తుంది ఇది జీవిత రేఖ. ఈ జీవిత రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఈ చివరి వరకు వచ్చినప్పుడు ఈ 100 సంవత్సరాలలో మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అవటం, సన్నబడటం, మధ్యలో ఐలాండ్స్ అంటాము, ఉబికినట్టు, ఇలా ఉబ్బినట్టు బబుల్లాగా రావటం, విడిపోవటం, బలహీనం అవటం, దీని నుంచి దిగువ రేఖలు రావటం కిందకి, ఇలాంటివి ఏదైనా మనకు కనిపించినప్పుడు అంటే శారీరకంగా, అంటే వైకల్యము. శారీరక వైకల్యం అంటే శరీరంలో కాళ్ళు చేతులే కాదు, ఒక్కొక్కసారి కన్ను, ముక్కు, చెవి సంబంధించినటువంటి వైకల్యాలు కూడా ఉంటాయి. అటువంటివి కనిపించినప్పుడు మనకి, ఆ రుగ్మతలు కనిపించినప్పుడు శరీరంతో పాటు ఇతర రేఖలు ఉన్నాయి. ఇక్కడ రవిరేఖ, రవిస్థానము, అలాగే అదృష్టరేఖ, యోగరేఖ అన్నాను కదా, వాటి మీద ఏమైనా క్రాసులు, అడ్డురేఖలు, అవి విడిపోవటం ఇలా గమనించినప్పుడు మనం ఆ వయసుని అంచనా వేస్తే ఆ వయసులో వాళ్ళకి ఏదో ఒక రుగ్మత ఉండేటువంటి శారీరకంగా అవకాశం ఉంటుంది. ఈ రెండవది మానసిక వైకల్యం, బుద్ధి మనస్సు రెండు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీని బుద్ధి అనేటువంటిది తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. శిరోరేఖ చెప్తుంది అది, శిరోరేఖ. ఈ శిరోరేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఇక్కడికి 100 సంవత్సరాలు స్పష్టంగా ఉంటే మహా తెలివైనవాడు, ఆలోచనాపరుడు, చక్కగా ఏ వ్యవహారాన్నైనా సరే కార్యదక్షత కలిగి ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఈ శిరోరేఖ ప్రారంభంలో కొంతమందికి ఐలాండ్స్ కింద తెగిపోయినట్టు ఎగుడు దిగుడుగా ఉంటాయి. అటువంటి పిల్లలకి బుద్ధిమాన్యం అంటే కొంచెం వాళ్ళ తెలివితేటలు త్వరగా నేర్చుకోలేకపోవటం, తడబాటు, హైపర్ యాక్టివిటీ, అంటే ఎక్కువగా వాళ్ళ పిల్లలు కొంతమందిని అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళు తిక్క పేచీ పెడతా ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు వినరు. ఆటిజం అని విన్నారా మీరు? లేదు. ఆటిజం అని చిన్నపిల్లల్లో ఉంటుంది. వాళ్ళు నేర్చుకోరు, సరిగాను వినరు, వాళ్ళు తోచినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి హ్యాండ్స్ మనం చూసినప్పుడు ఇక్కడ ఈ తెగువులో, శిరోరేఖ తెగువుల్లో కనిపిస్తుంది. అంటే కొంతమందిలో వాళ్ళు చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు, మధ్యలో ఏదో వయసులో వాళ్ళు తెలివితేటలు క్షీణించి పిచ్చిగా ప్రవర్తించినట్టు ఉంటారు. అటువంటి ఆ వయసుని మనం గమనించినప్పుడు అక్కడ ఐలాండ్స్ ఉంటాయి శిరోరేఖ మీద, లేకపోతే తెగిపోవటం కానీ ఉంటుంది. అలాగే హృదయరేఖ మీద కూడా మనస్సు గాయమవటం, వాళ్ళు విపరీతంగా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా హృదయరేఖ మీద, శిరోరేఖ మీద మధ్యలో ఐలాండ్స్, తెగువులు, విడిపోయినట్టు, ఓవర్లాప్ అయినట్టు, వీటిని గమనించి మనం ఖచ్చితంగా బుద్ధిమాన్యాన్ని,
మానసిక వైకల్యాన్ని, శారీరక వైకల్యాన్ని వీటిని మనం అంచనా వేయచ్చు. తెలుసుకుని దానికి మనం కొంతవరకు పరిష్కారం, కొంతవరకు మనం జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి ఎంతో కొంత పర్సంటేజ్ మనం బయటికి వారిని రప్పించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకు ఖచ్చితంగా ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది.